ద్విబంధం యొక్క బంధ దూరం అనేటువంటిది 1.36 యాంగ్స్ట్రామ్స్గా ఉంటుంది. అంటే ఇదే కార్బన్కి మధ్యన ఎప్పుడైతే ద్విబంధం ఏర్పడుతుందో, డబుల్ బాండ్ ఏర్పడుతుందో, కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, కార్బన్ మొత్తంగా 4 బంధాలను ఏర్పరచగలదు. ఆల్రెడీ 2 బంధాలను ఏర్పరిచింది కాబట్టి ఈ వైపున మరొక బంధము, ఈ వైపున మరొక బంధం. ఇక్కడ కార్బన్ అనేటువంటిది ఒక బంధము, ఇక్కడ కార్బన్ అనేటువంటిది మరొక బంధం. మొత్తంగా 4 బంధాలను ఏర్పరచాలి కాబట్టి 2 బంధాలు అయిపోయినాయి, ఇంకా 2 బంధాలు హైడ్రోజన్లతో ఏర్పరిచాయి, 2 కార్బన్లు కూడా. సో ఈ విధంగా కార్బన్కి మధ్యన ద్విబంధం ఉన్నప్పుడు ఆ బంధ దూరం అనేటువంటిది 1.36 యాంగ్స్ట్రామ్స్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ సింగిల్ బాండ్ ఉన్నప్పుడేమో 1.54 యాంగ్స్ట్రామ్స్గా ఉంది, డబుల్ బాండ్ ఉన్నప్పుడేమో 1.36 యాంగ్స్ట్రామ్స్గా ఉంది. అంటే బంధ దూరం అనేటువంటిది తగ్గుతుంది. బంధాల సంఖ్య పెరుగుతున్నప్పుడు బంధ దైర్ఘ్యము లేదా బంధ దూరం అనేటువంటిది తగ్గుతుంది. ఈ బంధాలు ఏదైతే బంధం ఉందో ఈ బంధం అనేటువంటిది ఒక ఎలక్ట్రాన్ జతల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆకర్షణ బలాలు అనేటువంటి పరమాణువుల మధ్య పెరిగి బంధ దూరము లేదా బంధ దైర్ఘ్యము తగ్గుతూ ఉంటుంది. గమనించాల్సిన విషయం. ఇక్కడ నేను డ్రా చేసినటువంటి మోలిక్యూల్ ఏదైతే ఉందో ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి, 2 కార్బన్లు, అదేవిధంగా 4 హైడ్రోజన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. C2H4 అని పేర్కొంటాము. దీన్నే మనం ఈథీన్ అని అంటాం. ఈథీన్ యొక్క ఫార్ములా అని అడిగిన C2H4 లేదా ఈథీన్లో కార్బన్కి మధ్య ఉన్నటువంటి బంధ దైర్ఘ్యం అని అడిగిన 1.36 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈథీన్ లోపల ఒక డబుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది.